మొత్తానికి గత 5 రోజులుగా అయితే ఢిల్లీలో ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ అయితే బలంగా వినిపించింది. మొత్తానికి సీజేపీ అయితే చాలా డిమాండ్ చేసింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆగదని. ఈ నేపథ్యంలో కేంద్రం అయితే దిగొచ్చింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇటు సీజేపీ పార్టీకి కూడా చాలా పార్టీలు మద్దతుగా నిలవడంతో కేంద్రం అయితే చివరికి ఇటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు వచ్చింది. రైట్, మొత్తానికైతే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గత 5 రోజుల నుంచి కూడా చూస్తున్నాం సీజేపీ కూడా బలంగా డిమాండ్ చేస్తుంది. ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఈ అంశంపై కేంద్రం ఏదో ఒక వైఖరి చెప్పాలి అని చెప్పింది. మొత్తానికైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఎలా చూడాలి? ఓవరాల్ గా యువత మేల్కొని బయటకు వస్తే ఎలా ఉంటుందో దీని ద్వారా అర్థమైంది అనుకోవచ్చా? ఖచ్చితంగా శాలిని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే జంతర్ మంతర్ దగ్గర నిర్విరామంగా చేస్తున్నటువంటి సీజేపీ పోరాటానికి ఒక న్యాయం జరిగిందని చెప్పాలి. ఈ రోజు ఈ పోరాటంలో కాక్రోచ్ జనతా పార్టీ గెలిచిందని చెప్పాలి. చిన్న పార్టీగా లేదంటే చిన్న సోషల్ మీడియా పేజ్ గా ఉండి చిన్న వ్యక్తులుగా అనుకున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజు ఒక పెద్ద వికెట్ ని తొలగించేటువంటి స్థాయికి వచ్చిందంటే ఆ నిరసన ప్రొటెస్ట్ దేశం మొత్తం కూడా ఏ స్థాయిలో నిరసన వ్యక్తం చేసిందో మనందరం కూడా స్పష్టంగా చూసాం. సో దీంట్లో భాగంగా అంటే అటు ఈ రోజు సాయంత్రం 3:30 బీజేపీతో చర్చలు జరపబోతున్నారు కేంద్ర ప్రభుత్వం. సో జరపబోతున్నటువంటి క్రమంలోనే సో ఈ ముందే చర్చలకు ముందే అటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసిన తర్వాత మరి కాసేపట్లో చర్చ జరగబోతున్నాయి. ఇప్పటికే అంటే బిల్లును కూడా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. బిల్లుకు సంబంధించినటువంటి డ్రాఫ్ట్ ను కూడా ఏదైతే లోక్సభలో ప్రవేశపెట్టబోయేటువంటి డ్రాఫ్ట్ ఉందో ఆ డ్రాఫ్ట్ ను కూడా తీసుకురాబోతున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రం నిజానికి జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి 36 రోజులుగా జరిగినటువంటి నిరసన తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి అతి పెద్ద నిర్ణయం అనే చెప్పాలి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. సో ఆయన తన నైతిక బాధ్యత వహిస్తూ ఏదైతే పేపర్ లీకేజ్ జరిగిందో ఆ పేపర్ లీకేజ్ జరిగిన దానికి తాను బాధ్యత వహిస్తూ నైతికంగా బాధ్యత వహిస్తూ ఆయన ఈ రోజు రాజీనామా చేయడం జరిగింది. అయితే చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయలేదు, ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీలో కీలకమైనటువంటి వ్యక్తి. సో అట్లాంటి వ్యక్తి రాజీనామా చేసేటువంటి అవకాశమే లేదు అన్నది కూడా ప్రధానంగా వినిపించినటువంటి అంశం. సో ఇట్లాంటి నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు అంటే నిన్ననే 24 గంటల సమయం ఇవ్వండి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం, ఆ తర్వాత మీ నిర్ణయం చెప్తామంటూ మిగతా 2 డిమాండ్లకు నడ్డా అంటే ప్రభుత్వం తరఫున కొంత యాక్సెప్టెన్సీ వచ్చినా గానీ ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో మాత్రం యాక్సెప్టెన్స్ రాలేదు. సో ఇట్లా నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రం తాను నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం జరిగింది. సో ఈ రాజీనామాకు ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ కూడా సంబరాల్లో మునిగిపోయింది. వాస్తవానికి ఈ రోజు ఉదయం నుంచి కూడా అంటే నిరసనలు వెల్లువెత్తున్నాయి. అవసరమైతే మేము మళ్ళీ ప్రొటెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాం అంటూ కూడా కాక్రోచ్ జనతా పార్టీ చెప్పడం జరిగింది. మాకు అవన్నీ ఏమీ అవసరం లేదు, జస్ట్ వి నీడ్ ఖచ్చితంగా రాజీనామా మాత్రమే కావాలని చెప్పేసి మొదటి నుంచి డిమాండ్ చేస్తారు. సో డిమాండ్ చేసినటువంటి క్రమంలోనే ఈ రోజు ప్రభుత్వం రాజీనామా దిశగా అడుగులు వేయించిందని చెప్పాలి. కాక్రోచ్ జనతా పార్టీ ఈ సందర్భంగా గెలిచిందనే చెప్పాలి. సో ఆల్మోస్ట్ నెల రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ఏదైతే ఈ ప్రొటెస్ట్ ఉన్నాయో ఈ ప్రొటెస్ట్లన్నిటికీ కూడా ఖచ్చితంగా ఈ రోజు ఒక రిజల్ట్ వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే చాలా రోజుల నుంచి చాలా మంది విద్యార్థులు లాఠీ చార్జీలు జరిగాయి. సో మరోవైపు ఇళ్లు బాకీలు ఇవన్నీ వదిలేసి రావడం జరిగింది. సో ఇవన్నీ వదిలేసి వచ్చినా కానీ వాళ్ళకి న్యాయం జరుగుతుందా లేదా, అసలు ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదా, ఇవన్నీ అంశాలు ఉండే. బట్ అయినప్పటికీ వాటన్నిటినీ అంటే విద్యార్థులకు మద్దతిస్తూ విద్యార్థుల ఏదైతే నినాదం ఉందో వాటికి తల ఉంచుతూ విద్యార్థుల సంబంధించినటువంటి నిర్ణయాన్ని
బేసిక్గా అంటే వాళ్ళకి సపోర్ట్ చేసి ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ 2 సార్లు చెప్పారు. ఎందుకంటే అటు ఆర్ఎస్ఎస్ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా పిల్లలు, వాళ్ళను ప్రేమతో గెలవాలి, అంతే తప్ప వాళ్ళను ఇలా కొట్టకూడదు, లాఠీ చార్జీలు చేయొద్దంటూ కూడా అటు మోహన్ భగత్ కూడా కోరడం జరిగింది. ఒకనొక వీడియోలో ఆయన కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఏదేమైనా కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం దేశం అంతా కూడా పట్టుబట్టినటువంటి క్రమంలోనే ఈరోజు దేశం నిర్ణయాన్ని, యువత నిర్ణయాన్ని బీజేపీ ఫాలో అయిందని చెప్పాలి. మోరోవర్ అటు ధర్మేంద్ర ప్రధాన్ కూడా తన నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఒక లేఖ కూడా ట్విట్టర్ లో రిలీజ్ చేయడం జరిగింది. గత 4 దశాబ్దాలకు పైగా నేను విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్కరణల కోసం ఎంతో అంకిత భావంతో పనిచేశా. బట్ ఈ కాలంలో విద్య గాని, సామాజిక న్యాయం గాని, సమానత్వం గాని వాటి గురించి మరింత నా దృక్కోణం అనేది స్పష్టమైంది. ఆల్మోస్ట్ 21వ శతాబ్దపు భారతదేశం జ్ఞానం, విజ్ఞానం, ఆవిష్కరణలతో ప్రపంచానికి నాయకత్వం వహించే దేశంగా ఎదగాలంటూ ఆయన విశ్వాసం వ్యక్తం చేయడమే కాకుండా ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించాలి, అదంతా అత్యంత అవసరం. అది గౌరవనీయ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో విద్యారంగంలో జరిగినటువంటి సంక్షేమాలు గాని, సంస్కరణలు గాని ఆ లక్ష్యాన్ని రీచ్ అవ్వాలి అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఏదైనా కానీ అంటే ప్రభుత్వం గాని, విద్యార్థులు గాని, రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నేను ఈ నిర్ణయం తీసుకుంటాను అంటూ కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటానంటూ కూడా ఆయన చేసినటువంటి కమెంట్ కనిపిస్తోంది. తాను నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం ఇప్పుడు దేశ రాజకీయాల్లో నిజానికి సంచలనం అని చెప్పాలి. ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. అసలు మోడీ ప్రభుత్వంలో మంత్రులు రాజీనామా చేసేటువంటి అవకాశమే లేదు అన్నటువంటి మాట నుంచి ప్రజలు దలుచుకుంటే, యువత దలుచుకుంటే ఖచ్చితంగా మెడలు వంచాల్సిందే, ఖచ్చితంగా ఒక అడుగు దిగి రావాల్సిందే అన్నది ఆనాడు రైతులు 3 చట్టాల రూపంలో రైతులు నిరూపించారు. సో ఇప్పుడు విద్యార్థుల రూపంలో, నిరుద్యోగుల రూపంలో విద్యార్థులు కూడా మళ్ళీ ఇట్లాంటిదే ఇంకొక సంఘటన కూడా చూపించారని చెప్పాలి. లేదంటే ప్రభుత్వానికి భారీ నష్టం అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం ఇంకా తన ప్రతిష్టను మసకబారేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సో నిరుద్యోగ యువత కొంత శాంతించినా గానీ ఇక రాబోయేటువంటి సంస్కరణల విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. శాంతి శ్రీకాంత్, మీరన్నట్టు సీజేపీతో చర్చలకు ముందే కేంద్రం ఇలాంటి బిగ్ డిసిషన్ తీసుకుంది. సో విద్యార్థులదే కొంత ఆందోళన విరమించే దిశగా ఉంది. బట్ కానీ రాజీనామాతో ఈ నీట్ పేపర్ లీక్ ఏదైనా ఏ పేపర్ లీకేజ్ అయినా అంతమవ్వడానికి ఛాన్స్ ఉందా, అరికట్టవచ్చా, ఎలా చూడాలంటూ ఓవరాల్ గా? అంటే మనం భవిష్యత్తును అంచనా వేయలేకపోయినా కానీ ఇప్పుడు జరిగినటువంటి అంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో చాలా లీకులు జరిగినాయి. శాలిని 2002 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు 2026 వరకు దరిదాపు వేల సార్లు, వందల సార్లు లీకేజీలు జరిగినాయి. లక్షలాది మంది విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డటువంటి ఆ పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈసారి రాబోయేటువంటి చట్టాలు అంటే ఇప్పటి వరకు ఆ పేపర్ లీక్ సంబంధించి ఎక్కడ కఠినమైనటువంటి చట్టాలు ఏమీ లేవు. రాబోయేటువంటి రోజుల్లో మాత్రం పేపర్ లీక్ చేస్తే ఖచ్చితంగా 10 సంవత్సరాలు జైలు శిక్ష, అవసరమైతే కోర్టు నుంచి 10 కోట్ల రూపాయల వరకు జరిమానా కూడా విధిస్తూ, వాళ్ళకి జైలు శిక్ష కూడా విధిస్తూ, సో ఎవరిని కూడా వదిలిపెట్టి ఉపేక్షించమంటూ కూడా ఇది ఎగ్జామినేషన్ లో అంటే విద్యా వ్యవస్థలోనే ఒక సంస్కరణ తీసుకురాబోతున్నాం అని చెప్పడంలో ఈ బిల్లు మాత్రం కొంత ఉపయోగపడుతుందని చెప్పాలి. సో ప్రత్యేకంగా ఈసారి తీసుకొచ్చినటువంటి ఈ బిల్లు ఖచ్చితంగా ఉపయోగం ఉంటుందని అనుకోవాలి. ఎందుకంటే ఒక బిల్లు తీసుకురావడంతో పాటు ఒక విద్యాశాఖ మంత్రి రాజీనామాకు దేశంలో ఉన్నటువంటి యువత మొత్తం ఒకే తాటిపోయిందారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ బిల్లు ప్రాముఖ్యత ఏంటో. శాలిని రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.